గతంలో వైజాగ్ నుంచి రాయ్పూర్కు 13 నుంచి 14 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయం దాదాపు 7 నుంచి 8 గంటలకు పైగా తగ్గనుంది. గతంలో ఈ రెండు నగరాల మధ్య దూరం 590 కిలోమీటర్లుండగా కొత్త రహదారితో అది 464 కిలోమీటర్లకు తగ్గనుంది. కొండల మధ్య సొరంగాలు, చెరువు చుట్టూ వృత్తాకార రహదారి వంటి పలు ప్రత్యేకతలు ఈ రహదారిలో ఉన్నాయి. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ 6 వరుసల రహదారిని వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో ఈ హైవే 100 కిలోమీటర్ల మేర ఉండనుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం దగ్గర, కోల్కతా చెన్నై హైవే దగ్గర నుంచి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల మీదుగా వెళ్లి పాచిపెంట మండలం బంగారుగుడి తర్వాత ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. ఒడిశాలో 240 కిలోమీటర్లు, ఛత్తీస్గఢ్లో 124 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. 3 రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని చేపట్టారు. ఈ కారిడార్ కొండలు, అడవుల మధ్యలో ఎన్నో వంపులతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ప్రవేశించగానే కొండల మధ్యలో 2 సొరంగాలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కో సొరంగం 3.4 కిలోమీటర్ల పొడవుంటుంది. ఈ సొరంగాల నిర్మాణం ఒక ఇంజనీర్ అద్భుతంగా చెప్పొచ్చు. వీటిని కోరాపుట్ జిల్లాలోని సుంకిఘాట్కు సమీపంలో నిర్మించారు. అలాగే రహదారికి ఇరువైపులా దాదాపు 30,000 చెట్లు నాటారు. జంతువులు రోడ్డు దాటడానికి వీలుగా పలుచోట్ల అండర్పాస్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మార్గంలో పలు టూరిస్ట్ స్పాట్లు కూడా ఉన్నాయి. అరకు వ్యాలీ సీనరీతో పాటు వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, నేషనల్ పార్కులు చూడొచ్చు. ఒడిశాలో అంబపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఛత్తీస్గఢ్లో సీతానది వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కుటుంసారి కేవ్, దండక్ గుఫా, బైంసా దర్హా, ఇంద్రావతి నేషనల్ పార్క్, బైరాంగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ రహదారికి సమీపంలో ఉన్నాయి.